కులమతాల ప్రాతిపదికన ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేయవద్దని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కులాన్ని సైతం బహిర్గతం చేసే ఓ సాఫ్ట్వేర్ను రూపొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచిన డేటాను విశ్లేషించి ఆయా కులాలకు చెందిన ప్రజల వివరాలను అందించే సాఫ్ట్వేర్ను రూపొందించినట్టుగా తెలుస్తుంది. ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ దీనికి రూపకల్పన చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి 80 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఒక్క కుల ప్రాతిపదికన మాత్రమే కాక అడ్రస్ను బట్టి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది కూడా ఈ సాఫ్ట్వేర్ వివరాలు అందిస్తుందంట. ఆయా వార్డుల్లోని సామాజిక వర్గాల లెక్కలను బేరేజు వేసుకుని తద్వారా రాజకీయ వ్యూహాలను ప్లాన్ చేసుకునేందుకు అక్కడ నేతలు ప్రయత్నిస్తున్నారు. సెర్చబుల్ డేటాబేస్ కన్వర్ట్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ముంబై వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లోనూ త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అక్కడ అభ్యర్థులు కూడా ఈ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇలాంటిదేది తమ దృష్టికి రాలేదని స్పష్టం చేస్తుంది. ఇదంతా చూసిన వాళ్ళు మన వాళ్ళు అవసరం కోసం ఏదైనా కనిపెట్టగలరని అంటున్నారు. అంతే కదా మరి, మనోళ్ళు గొప్పోళ్ళు మరి.